శనార్థులలా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇక మీకు మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినలా ఇవాళ షురు చేద్దాం పండ్రి. మహేష్ బాబు అయితే నిజంగా ఎస్ఎస్ఎంబి సినిమాతోని మస్తు బిజీ అయిందని చెప్పచ్చు. ఇక ఆయన విషయాలైతే కూడా నేను చెప్పిన ఇది వరకు షూటింగ్ లా మస్తు బిజీ అయిపోయిండు. అయితే ఆయన బర్త్డే సందర్భంగా షూటింగ్ లనే ప్రియాంక చోప్రా కేక్ కట్ చేసి మంచిగా సర్ప్రైజ్ ఇచ్చిందంట నుల్లా. నిజంగా ప్రియాంక చోప్రా ఫోటో రిలీజ్ చేసే వరకు ఈ ఫోటో మొత్తము చక్కర్లు కొడుతుంది. ఇక మహేష్ బాబుకు సంబంధించిన ఏ పోస్ట్ రిలీజ్ అయినా కూడా నిజంగా వైరల్ అవుతుంది. ఇక ఆయన బర్త్డే అంటే నిజంగా మామూలుగా ఉంటదా? ప్రియాంక చోప్రా గిట్లా నిజంగా సర్ప్రైజ్ చేసిందంటే నిజంగా గ్రేటే నుల్లా. ఇక సినిమా విషయాలు అయితే చెప్పుకొస్తే అయితే టాజానియా దేశంలో 4 షెడ్యూల్ పెట్టుకుంటారంట నుల్లా. ఎందుకంటే మిగతా షూటింగ్ ఆడ ప్లాన్ చేసిరంట. ఇక ఇప్పుడైతే ఈ విషయాలు ఉన్నాయి. ఈ మంగమ్మ చెప్పిందంటే నిజంగా బరాబరి చెప్తుంది. ఎందుకంటే మహావతార్ గురించి మహావతారే అన్న కదా, ఇక అది ఇప్పుడు రుజువైందిలా. ఎందుకంటే మహావతార్ సినిమా ఇప్పటికీ బుకింగ్ లాగుతలేవంట. వామ్మో ఎంత మంచిగా ఉండొచ్చు, నిజంగా క్రేజే తగ్గలేదని చెప్పొచ్చు. వార్ 2, కూలీ ఎంత పెద్ద సినిమాలుల్లా. రజనీకాంత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్తుగా పండగ చేసుకునే ముచ్చట. అసొంటిది ఈ సినిమాలు ఆడంగా కూడా ఇంకా మహావతార్ టికెట్లు బుకింగ్ అవుతూనే ఉన్నాయంట. అయితే కొన్ని సినిమాలు వచ్చినప్పుడు అటెనక ఇంకో సినిమా వస్తే ఈ సినిమా ఆడనే ఆడది, అస్సలు ముందుకు పోదు. ఇక కలెక్షన్లు కూడా ఆగిపోతాయి. ఇక గట్ల కాలేదు మహావతార్ సినిమా, ఒక్కటే దూసుకెళ్ళిపోతుంది. గంత పెద్ద సినిమాలు వచ్చినాక కూడా టికెట్లు బుకింగ్ అవుతలేవంటే ఇక ఎంత గ్రేస్ పెంచుకుందని చెప్పొచ్చు. నిజంగా గ్రేట్ అయినలా. ఇక గల కష్టం నిజంగా ఫలించిందని అప్పుడే చెప్తే కదా, ఇప్పుడైతే పంట వండినట్టే. అనుపమ పరమేశ్వర్ ఉంది కదా, ఇక మొన్నటికి మొన్న పరదా సినిమాతోని మస్తు హైలైట్ అయిపోయింది. ఇక సినిమాలో నిజంగా విభిన్నమైన పాత్ర చేసిందంటే మస్తు గ్రేటుల్లా. ఇక అటెనక ఇంకో సినిమా గదే కిష్కింధపురి అంట. వామ్మో ఈ పేరు వింటేనే అసలు వెరైటీగా ఉంది. ఏం కిష్కింధపురి, దానికి అర్థం ఏమన్నా ఉన్నదా? ఆ పోస్టర్ చూస్తేనైతే ఒక కన్ను బొమ్మల వాళ్ళిద్దరు నిలబడ్డారు. ఆ కన్ను బొమ్మల చిన్నగా జూమ్ చేసి చూస్తేనైతే పెద్దది రాజమహల్ లెక్క ఒక ఇల్లు అయితే ఇంద్రభవనం అయితే కనబడుతుందిలా. నిజంగా కిష్కింధపురి అంటే ఒక ఊరు పేరా ఏంది అని అందరు అనుకోబట్టిరు. ఈ పోస్టర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు. ఇక అందులో బీజేఎం అబ్బో హైలైట్ ఉన్నాయంట. వామ్మో అనుపమ పరమేశ్వరు ఎంత హాట్ సీన్స్ చేస్తుందో అందరికీ ఎరికేనాయే. మరి గిన్లా విచిత్రంగా చేసిందా ఏంది అని అందరు అనుకోబట్టిరు. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు నిజంగా మస్తు ఆసక్తి పెంచుతుంది ఈ సినిమా మీద. ఇక ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాసు అనుపమ పరమేశ్వర్ ఇద్దరు కలిసి నటిస్తుర్రంట. ఇక చూసి పండగ చేసుకోర్రి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు కానీ గైన అయితే నిజంగా యంగ్ టైగర్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే కూలీ సినిమాతోని మస్తు అదరగొట్టిండు, మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇక గీ తీరు సినిమాలు చేసుకుంటా మంచిగానే ముందుకు పోతుండయనే. అయితే చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు కలిసి గైనకు అభినందనలు చెప్పిరంట. గదెన్నులా ప్రశంసించిర్రు, మంచిగా పొగుడుతున్నారు. అయితే గైన సినిమాలు మంచిగా చేసిండు. ఆయన చరిత్రలో నిజంగా ఆయన సినిమాల వల్ల ఎంతో మంచి జరిగింది, ఎంతో మంది మారిర్రు, మంచి మంచి పాత్రలు ఎన్నుకుంటాడు, విభిన్నమైన పాత్రలతోని మంచిగా అలరిస్తాడు అని మంచిగా ట్వీట్ చేసిరంటనుల్లా సోషల్ మీడియాలా. నిజంగా గ్రేట్ గానుల్లా. ఎందుకంటే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నట్టు గైనే సినిమాలు తీసుట్లా 50 ఏళ్ళు దాటిందంటనుల్లా. ఈ విజయం నిజంగా గొప్పదే కదా. ఎందుకంటే 50 ఏళ్ల నుంచి సినిమాలు తీసుకుంటా మంచిగా చరిత్ర సృష్టించిండు రజనీకాంత్. గైన సినిమాలు నిజంగా భలే ఉంటాయి. అప్పట్లా భాష భాష అని ఎంత మంది నిజంగా ఆ డైలాగ్ ఇప్పటికీ మర్చిపోరులా. నిజంగా ఆటో వాళ్ళ అందరికీ కూడా భాష అంటే నిజంగా ఫేవరెటే. అంత మంచిగా ముద్ర వేసుకున్నాడు. మంచి మంచి పాత్రలు నిజంగా ఆత్మీయతను పెంచుతాయి, మంచిగా చేస్తాడు. అయితే ఇవన్నీ చేసినందుకు మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అభినందనలు చెప్పిరంట. ఇక ఇట్లా గొప్పగా చెప్పుకోవడం నిజంగా గ్రేటే గానుల్లా. గివినుల్లా ఇయాల్టి ముచ్చట్లు. ఇక మంగమ్మ ముచ్చట్ల కోసం మంచిగా ఎదురు చూస్తూ ఉండురి. ఇక మళ్ళొస్తా, పోయొచ్చి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.